అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 8వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. మరికొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 7వ వార్షిక రిపోర్టు సాంప్రదాయం ఇంధనం డెవలప్మెంట్ లిమిటెడ్ నివేదికను టేబుల్ చేయనున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2వ వార్షిక నివేదికను టేబుల్ చేయనున్నారు మంత్రి తుమ్మల. ఇవాళ 3 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై ఇవాళ కూడా వాడివేడిగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. రైట్, ఇక ఇవాల్టి అసెంబ్లీ అజెండాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు మొదలు కాబోతున్నాయి. ఇటు శాసనసభ అటు శాసన మండలి సమావేశాలు 10 గంటలకు మొదలు కాబోతున్నాయి. అయితే 2 సభల్లో కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అయితే శాసన సభలో 2 రోజుల క్రితం పద్దులపైన చర్చించారు. సోమ మంగళవారం 2 రోజుల పాటు వివిధ పద్దులపైన చర్చించారు. నిన్న ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభలో శాసన మండలిలో పాస్ చేశారు. ఇక ఆగస్టు 1వ తారీఖు నుంచి అంటే ఇవాటి నుంచి కొత్త బడ్జెట్కి సంబంధించిన కేటాయింపులు అలొకేషన్స్ అన్నీ ఉంటాయి. ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, కొత్త బడ్జెట్ నుంచి కేటాయింపులు ఉంటాయి. అయితే నిన్న సభలో చూసుకున్నట్లయితే ఒక గందరగోళ వాతావరణం ఏర్పడింది. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి మధ్యలో జరిగిన వాగ్వాదము ఒక రచ్చ క్రియేట్ అయింది. మహిళల పట్ల అసభ్యకరంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తను ఏం మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు చెప్పారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగిన సభ ఇవాళ కూడా అదే వాడి వేడిగా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఇవాళ 7వ వార్షిక రిపోర్టు సాంప్రదాయ ఇంధనం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నివేదికను టేబుల్ చేయనున్నారు ఫైనాన్షియల్ మినిస్టర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అదేవిధంగా తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2వ వార్షిక నివేదికను టేబుల్ చేయనున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు. దీంతో పాటు 3 బిల్లులను ఇవాళ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. తెలంగాణ సివిల్ కోర్టు డెవలప్మెంట్ బిల్లు ఒకటి, అదేవిధంగా తెలంగాణ లా డిపార్ట్మెంట్ బిల్లు 2, అదేవిధంగా తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు 2, మొత్తం ఈ 3 బిల్లులను ఇవాళ సభలో ప్రవేశపెట్టున్నారు. దాంతోపాటు ప్రధానంగా గతంలో కేసీఆర్ హయాంలో శాసన సభ నిర్వహణ జరిగినప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి అదేవిధంగా సంపత్ కుమార్ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రూల్స్కు విరుద్ధంగా వివరించారని వాళ్ళ సభ్యత్వాలను కూడా రద్దు చేశారు. సో నిన్న జరిగిన ఘర్షణ వాతావరణం కావచ్చు, వాడివేడి చర్చ కావచ్చు, ఎవరైనా శాసనసభ రూల్స్కు విరుద్ధంగా ప్రతిపక్షకు సంబంధించిన పార్టీల ఎమ్మెల్యేలు వివరించిన వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయడంలో కూడా వెనకాడబోమని కూడా నిన్న ఒక హింట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు. స్పీకర్ కూడా బహుశా నిర్ణయం తీసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదని కూడా ఒక హింట్ కూడా ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్గా మారింది. సేమ్ శాసనసభ సమావేశాలు గత 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే చాలా స్లోగా జరిగేది. అసలు ఇంత తీవ్రమైన చర్చ ఉండకూడదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ప్రతిపక్ష నేతలకు, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే టైము, స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తున్నామని కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు, అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్నారు. అయితే ఇవాళ ఏం జరుగుతుంది అనేది చాలామంది ఇంట్రెస్ట్గా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతోపాటు మధ్యాహ్నం తర్వాత క్యాబినెట్ సమావేశం కూడా అసెంబ్లీలోనే క్యాబినెట్ సమావేశం ఉంది. కమిటీ హాల్లో క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా రేషన్ కార్డుల జారీ, మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి నిధుల సేకరణ, గ్రేటర్ హైదరాబాద్లో శివారు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన విలీనం, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ అంశంపైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రేషన్ కార్డులు నియమ నిబంధనలు ఏ విధంగా ఎవరికి రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది, లబ్ధిదారులకి రేషన్ కార్డు అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన కూడా ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. ఒక సబ్ కమిటీ కూడా వేయాలని మొన్న రీసెంట్గా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా ఇవాళ చర్చ ఉంటుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం 10,000 కోట్లను ప్రభుత్వం మన బడ్జెట్లో కేటాయించింది. సో అయితే మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం మరిన్ని నిధులను కూడా తీసుకురావాలని, ప్రపంచ బ్యాంకు నుంచి వెళ్ళి నిధులను సేకరించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధుల బృందంతో మన రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎంత మేరకు నిధులు తీసుకురావాలనే దానిపైన ఇవాళ క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు శివారు మున్సిపాలిటీని ఒకటే యూనిఫామ్గా తీసుకురావాలని గ్రేటర్ హైదరాబాద్ను చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలను కావచ్చు గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని భావిస్తుంది.
అదేవిధంగా రీసెంట్గానే కంటోన్మెంట్ను కూడా గ్రేటర్ హైదరాబాద్లో విలీనం సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతుంది. కాబట్టి మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీలు కూడా విలీనం చేస్తే అక్కడ కూడా పారిశుద్ధ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఇతర డెవలప్మెంట్ కావచ్చు ఎక్కువగా చేసడానికి వీలుంటుంది అనే ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిపైన కూడా ఇవాళ మంత్రివర్గ భేటీలో చర్చ జరుగుతుంది. దానికి ఒక ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. దాన్ని శాసనసభల సమావేశాల్లో దానిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అది 2 రోజుల క్రితం అసెంబ్లీలో అది టేబుల్ చేశారు మంత్రి శ్రీధర్ బాబు. దానిపైన కూడా ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నిరుద్యోగులకు నైపుణ్యత చాలా వరకు లేకపోవడం వల్ల ఆయా రంగాలలో ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, నిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ఇతర దేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. సో ఆయా రంగాల్లో ఏ రంగాలు అయితే ఉపాధి కోరుకుంటున్నారో నిరుద్యోగ యువత, ఆయా రంగాల్లో వాళ్ళకు నైపుణ్యత పెంచేలాగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దాదాపు 300 కోట్లకు పైగా కేటాయించి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రీసెంట్గానే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏర్పాటుపైన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు దానిపైన పరిశీలన కూడా చేశారు. ఇవాళ దానికి సంబంధించి భూమి పూజ చేసే అవకాశం కూడా ఉంది. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్పూర్ పేట వద్ద యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీకి భూమి పూజ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే దానిపైన కూడా ఇవాళ క్యాబినెట్లో చర్చిస్తారు. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడానికి కారణాలు ఏంటి, దానిపైన ఎలాంటి ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకురాబోతున్నా అనే దానిపైన కూడా ఇలా అసెంబ్లీ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక దాంతోపాటు ROR చట్టాన్ని కూడా రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 2020 ROR చట్టాన్ని తీసుకొచ్చింది. దానివల్ల ధరణి అనే కొత్త పోర్టల్ కూడా తీసుకొచ్చింది. దాంతో చాలా వరకు భూ సమస్యలు తలెత్తాయి. ప్రతి గ్రామంలో కూడా భూ సమస్యలు చాలా వరకు ఉన్నాయి. రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భూ సమస్యలతో కూడా. అయితే అది పూర్తిగా రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు సంబంధించి అక్కడ అమలవుతున్న చట్టాలను పైన అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా తయారు చేసింది. ఈ ధరణి అధ్యయన కమిటీని కూడా మొన్న రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిటీ కూడా కొత్త చట్టాన్ని తీసుకొస్తేనే మేలు అని కూడా ఒక రిపోర్టు కూడా ఇచ్చింది. అది కూడా ఇవాళ క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో కూడా ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని భావిస్తుంది. దాదాపు భవిష్యత్తులో ఒక 20 సంవత్సరాల వరకు భూ సమస్యలు లేకుండా ఒక న్యాయబద్ధమైన ఒక చట్టాన్ని తీసుకొస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఇలాంటి అంశాలన్నీ ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రైతు కమిషన్, విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కసరత్తు చేసింది. సో ఇవాళ రేపట్లో కూడా అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే సో ఈ అంశాలు ఒక ఎత్తు అయితే అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాడివేడి చర్చ మరోవైపు కొనసాగుతుంది. నిన్న సబితేందర్ రెడ్డిపై చేసిన కామెంట్స్ కావచ్చు, దాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. సో ఇవాళ 10 గంటలకు మొదలవుతున్న ఉభయ సభలు అంటే ఇటు శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో కూడా వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుందని.